హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు ఇంట్లోనే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను జుట్టు కోసం. చెట్లపై ఊడిపోతుందని చెప్పి నేను కూడా ఇంకొక ఆమెది యూట్యూబ్లో కాపీ అయితే చేశాను అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పొద్దున్న వెళ్ళాను. వస్తా కలబంద తెచ్చుకున్నా. ఇదిగోండి అలోవెరా. ఇవైతే చక్కగా కడిగి పెట్టాను సైడ్కి. ఇవేమో మిరియాలు కొన్ని తీసుకోమండి. 1 స్పూన్ కానీ 2 స్పూన్ సరిపోతాయంట. ఇదిగోండి కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఇదెంతమా డబ్బా అంటల్లా నేను. ఇది ఎంత ఉండిద్ది అంటున్నా. సరే, ఇది ఒక 1/2 కిలో ఉండిద్దేమోలే. ఇది ఒక 1/2 కేజీ వరకు ఉంటుంది ఆయిల్. ఇదైతే తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని పీల్ చేసుకోవాలి. చాక్ కూడా తెచ్చుకున్నాను. ఇది తీసేసి ఆ జెల్ ఏదైతే ఉందో ఒక దాంట్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ మిరియాలు ఉన్నాయి కదా, ఈ ఆయిల్ తీసుకొని ఫస్ట్ ఇది పెనం పెట్టేసుకొని, అంటే బాండి, ఇంట్లో ఉన్న బాండి తీసుకొని ఈ ఆయిల్ ఎంత కావాలో అంత వేసేసి, దాని తర్వాత ఈ మిరియాలు ఉన్నాయి చూడండి, ఈ మిరియాలు వేసుకొని కాసేపు వేపుకోవాలి. దాని తర్వాత ఈ జెల్ మనం ఏదైతే తీసామో కాసేపు ఆగి వేయాలి. అంతా తర్వాత వడగట్టేసుకోవడమే అన్నమాట. దాన్ని డైలీ కనుక మన స్కాల్ప్కి, అంటే తల ఉంది కదా, దాని మీద అప్లై చేసుకుంటే కొంచెం హెయిర్ గ్రోత్ పెరిగిద్ది, జుట్టు ఒత్తుగా వచ్చిందంట. దాంతోపాటు ఈ జుట్టు అయితే చిట్లింది, ఎట్లా చిట్లిపోయింది. ఇక మిగతా చెట్లు కూడా ఉంటాయి. చెప్పింది అయితే ఇది. ఈరోజు అయితే ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ ఇంట్లో ఉన్న గోరింతాకు అయితే పెట్టుకున్నాను పొద్దున్న చెట్టుకు కోసి. ఇవి కూడా ఈ చిట్కా కూడా ట్రై చేస్తా. అంతేకాకుండా ఇన్ కేసు ఇది కూడా పని చేయకపోతే మా ఊరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి ఈ విటమిన్ క్యాప్సూల్స్ అయితే తెచ్చుకున్నాను. అవి కూడా ట్రై చేయాలి. ఇదిగోనండి ఆయిల్ ప్రిపేర్ చేసినాకైతే మీకు చూపిస్తాను. ఒకసారి నా వీడియో అయితే చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కలబంద అయితే మొత్తం తీసాను అనమాట. పైన తొక్కులన్నీ ఇంత జెల్ అయితే వచ్చింది. ఈ గిన్నెకి సరిపడా ఈ జెల్ ఎంత ఉందో అంతే మనం కొబ్బరి నూనె అయితే తీసుకోవాలి. దీనికి సరిపడేట్టు ఇంకో బౌల్లో తీసుకుంటాను. దాని తర్వాత ఈ జెల్ని ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కలబంద మొత్తం మిక్సీ చేశాను. ఇట్లా జ్యూస్ అయితే అయ్యింది. ఇక పాలు ఉన్నట్టుంది. ఇదైతే అలోవెరా జెల్ లాగా అయితే లేదు మిక్సీ పట్టిన తర్వాత. ఇప్పుడైతే ఆయిల్ తీసుకుంటున్నా. కరెక్ట్గా దీనికి హాఫ్ అన్నమాట, ఒక హాఫ్ బౌల్ వరకు తీసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, హాఫ్ బౌల్ అయితే దీనికి తగ్గట్టు ఆయిల్ తీసుకున్నాను అనమాట. కొబ్బరి నూనె, నార్మల్ కోకోనట్ ఆయిల్. ఇప్పుడైతే దీన్ని వేడి చేసుకుంటాను. ఈ ఆయిల్ ఉంది కదా, ఏదైతే హాఫ్ బౌల్ వరకు తీసుకున్నాను ఆయిల్, ఇదైతే వేసానండి. ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత ఇవి ఏదైతే మిరియాలు ఉన్నాయో ఒక 2 స్పూన్స్ అనమాట, ఇవి వేసుకోవాలి. కొంచెం వేడైంది కదా, ఇప్పుడు చూడండి మిరియాలు అయితే వేస్తాను. ఇప్పుడు మిరియాలను ఆయిల్ కొంచెం, దీనివల్ల ఏంటంటే మిరియాల వల్ల మనకి ఆయిల్ అయితే పాడవదు. చూడండి, తర్వాత ఈ మిరియాలన్నీ మనం వడగట్టేసుకోవచ్చు. కొంచెం వేగిన తర్వాత ఆయిల్ అయితే బాగా మరిగింది. ఇప్పుడు నా అలోవెరా జెల్ అయితే మిక్సీ పెట్టాను కదా, ఇది వేస్తానండి. ఇప్పుడు మూడింటిని కలయి పెట్టుకోవాలి. ఎక్కువసేపు అవసరంలా, కాసేపు ఒక 5 మినిట్స్ అన్నమాట.
చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నా ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. మిరియాలు కూడా బ్లాక్గా అయిపోయినాయి, బాగా వేగి. అలోవేరా చూడండి, అక్కడక్కడైతే మిక్సీ పడలేదు కానీ చాలా వరకు నలిగింది. ఇప్పుడైతే ఇక దించేస్తాను పొయ్యి మీద నుంచి. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మ అయితే వడపోస్తుంది అనమాట ఆయిల్ అంతా. ఆ పైన వేస్టేజ్ అంతా పైన అతుక్కుపోద్ది. కొంచెం కొంచెం పోయామా. ఇదిగోండి, ఆ వచ్చిన ఆయిల్ అంతా మనం వాడుకోవడమే ఇక డైలీ. చూడాలి, ఇప్పుడు యూస్ చేస్తాను. ఇది ఒక 1 మంత్ వరకు వచ్చేది దగ్గర నాకు. తర్వాత రిజల్ట్స్ ఏమున్నాయో మీకు చెప్తా ఇంకో వీడియోలో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్లీ నా ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఈ డబ్బాగా అయితే వచ్చిందనమాట. వాడిన తర్వాత తెలిసిద్ది ఇది హిట్టా ఫ్లాపా అని. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే అండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.